చదువుకునే విద్యార్థులపై చేయి దెబ్బలు వేయడమా, చదువుకునే విద్యార్థులపై కట్టెలతో దాడి చేయడమా, చదువుకునే విద్యార్థులపై బూతులతో దాడి చేయడమా, సమస్యలు పట్టించుకొని డిఐఓ సమస్యలు పట్టించుకొని డిఐఓ సమస్యలు పట్టించుకొని డిఐఓ సమస్యలు పట్టించుకొని డిఐఓ మేము వింటాం మేము మీకు కూడా పిటిషన్ ఇస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మనం దాడి జరిగినందుకు మనం ఆర్టీఓ గారికి లెటర్ ఇస్తున్నాం, మన పోలీస్ స్టేషన్కు లెటర్ ఇస్తున్నాం. సిఐ గారి మీద మనకు నమ్మకం ఉన్నది, మనం నమ్ముదాం, మనం అందరం అక్కడ పట్టుకున్నాం. సరేనా? ఆర్మూర్ ప్రభుత్వ కాలేజ్లో బాలుల కాలేజ్లో విద్యార్థుల మీద దాడి జరుగుతుందని చెప్పేసి, విద్యార్థులను కొడుతున్నారని చెప్పేసి, ఇక్కడ ఎకనామిక్స్ సారు విద్యార్థులను అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో తిడుతున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల చర్చ జరుగుతూ ఉంది. మేము నిన్న కూడా కంప్లైంట్ చేసాం, అయినా కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా ఇప్పటివరకు మీద వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అని ప్రభుత్వము విద్యా వ్యవస్థ కోసం ఉన్నదా, ఎవరి కోసం ఉన్నది? విద్యార్థులకు కూడా న్యాయం చేయలేనటువంటి ఈ విద్యా వ్యవస్థను మేము ఎందుకు కూరుకోవాలి? కాబట్టి ఈరోజు మేము వందలాది మంది విద్యార్థులతో ధర్నాకు దిగినాం. ఇప్పటికి కూడా ఆ ఎకనామిక్స్ టీచర్ పైన కానీ, పొలిటికల్ సైన్స్ టీచర్ పైన కానీ ఇప్పటి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా పిల్లాడి కొడితే 4 ఇంచుల దద్దు వచ్చింది, లండి ఓడుకులారా రెండో ఓడుకులారా అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం మేము కట్టిన ట్యాక్సులతోటి జీతాలు తీసుకున్న మీరే విద్యార్థులకు డిసిప్లిన్ నేర్పకపోతే మీరు చదువు నేర్పించడానికి ఉద్యోగాలు పొందారా? దేనికోసం ఉద్యోగాలు పొందారు? ఈ విషయం మీదనే మేము ఈరోజు వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీద గూగోల్సి వచ్చింది. ఆర్డీఓ గారు కూడా స్పందించారు, వారు కూడా వస్తున్నారంట. ఇక్కడ డిఈఓ గారు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైతే పట్టించుకోవట్లేదు. ఇది కాలేజీ లెక్కలు కాకుండా కిల్లా జైలు లెక్క తెలిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నత విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ కాలేజీని సందర్శించాలి. ఇక్కడ ఎకనామిక్స్ సార్ని, పొలిటికల్ సైన్స్ సార్ని సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమం అని చెప్పేసి తెలియజేస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.